గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహకార రంగమే వెన్నుముక అని కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, రాష్ట్ర ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహకార వ్యవస్థ వెన్నుముక వంటిదని అన్నారు. ప్రాథమిక సహకార సంఘాల ద్వారా రైతులు, చేతివృత్తిదారులకు రుణాలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. గన్నవరం మండలం బుద్ధవరం గ్రామంలో నూతనంగా ఆధునీకరించిన ది బుద్ధవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామం నుంచి పిఏసిఎస్ కార్యాలయం వరకు ఎద్దుల బండిపై ర్యాలీగా చేరుకొని రైతులు, ప్రజలతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం సహకార్ సే సమృద్ధి నినాదంతో దేశవ్యాప్తంగా సహకార సంఘాలను కంప్యూటీకరణ, డిజిటలైజేషన్ చేస్తోందని, రుణాల దరఖాస్తు నుంచి మంజూరు, ఆడిట్ వరకు అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించేలా సాంకేతికతను వినియోగిస్తున్నామని చెప్పారు. కృష్ణా జిల్లాలో 425 సహకార సంఘాలు రైతులకు సేవలు అందిస్తున్నాయని, వ్యవసాయ రుణాలతో పాటు వ్యవసాయేతర రుణాలను కూడా అందించే దిశగా కేడీసీసీ బ్యాంకు పనిచేస్తోందన్నారు. అనంతరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, గన్నవరం నియోజకవర్గంలోని పిఏసిఎస్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. బుద్ధవరం, కొత్తపల్లి, కేసరపల్లి తదితర సహకార సంఘాల భవనాల నిర్మాణం, పునరుద్ధరణకు కేడీసీసీ చైర్మన్ నెట్టెం రఘురాం పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన సహకార సంఘాలను తిరిగి బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. సహకార సంఘాల్లో పారదర్శక పరిపాలన కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 90ను అమలు చేయాల్సిన అవసరం ఉందని, సుదీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న సెక్రటరీల బదిలీల ద్వారా వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని ఆయన అన్నారు. గన్నవరం నియోజకవర్గానికి ఏం చేయలేని పరిస్థితి, కానీ దీన్ని స్పెషల్గా చూడమని రఘురాం గారి ఓత్ దానికి వెళ్ళిన రోజు అడిగా. అదే దిశగా ఇది బుద్ధవరం చేసిన, కొత్తపల్లి గ్రామాన్ని చేసిన, సూరంపల్లిలో కళ్యాణ మండపం కింద అడిగితే యాక్సెప్ట్ చేసినట్టు కానీ, నొమ్మలో కళ్యాణ మండపం కానీ, అలాగే ఇంకా వేరే కేసరపల్లి పిఎస్సిఎస్ రీస్టోర్ చేయటం కానీ, కేసరపల్లి పిఎస్సిఎస్కి కొత్తగా తీసేసిన బ్యాంకును మళ్ళీ రీస్టోర్ చేస్తున్నందుకు గత పాలన ఎంత దరిద్రంగా పరిపాలించేదానికి ఇది ఒక నిదర్శనం. దాన్ని గాలికి వదిలేస్తే అదే పిఎస్సిఎస్ మళ్ళీ రీస్టోర్ చేసే పరిస్థితి. ఆ పిఎస్సిఎస్కి డబ్బులు లేవండి, ఒక 8 లక్షల రూపాయలు కావాలని ఫోన్లో అడిగితే, ఇందాక అడుగుతుంటే నువ్వు చెప్పిన రోజే శాంక్షన్ చేస్తానని చెప్పిన మాజీ మంత్రి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ రఘురాం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 2000 పైన ఉన్న సొసైటీల్లో 425 సొసైటీలు ఈ జిల్లాలో ఉన్నాయి. ఆప్కాబ్ చైర్మన్ రాలేదనే బాధే తప్ప, కానీ మిగతా అన్ని దాదాపు 400 బాధ కంటే 25% ఆఫ్ పిఎస్సిఎస్ అధ్యక్షుడు ఈయనే. ఆఖరికి ఆప్కాబ్కి ఇప్పుడు కూడా మీడియా ద్వారా సూచన చేయదలుచుకున్నా. గతంలో నేను చైర్మన్ ఉన్నప్పుడు కూడా చెప్పా, దీని మీద జీవో 90 ఇంప్లిమెంట్ చేయమని ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి చెప్తే నన్ను హెచ్ఆర్ పాలసీ రేమంటే నేనే రాసి ఆ రోజు ముఖ్యమంత్రికి ఇచ్చి, సెక్రటరీల వ్యవస్థ వల్ల పిఎస్సిఎస్లు అన్యాక్రాంతం అవుతున్నాయి. కొన్ని పిఎస్సిఎస్ చైర్మన్ చదువు లేని వాళ్ళు అయితే సెక్రటరీ చేతిలో పెత్తనం ఉంటుంది. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో ఒక ఊర్లో ఉద్యోగం చేరి 35 సంవత్సరాల తర్వాత కూడా రిటైర్ అదే ఊర్లో అవుతున్నాడంటే అది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ మంచిది కాదని చెప్పిన జీవో 90 ఇప్పించినా ఇవాళ కూడా అమలు కాలేదు. అచ్చెన్నాయుడు చాలాసార్లు మంత్రి గారిని అడిగా. అలాగే రాబోయే కాలంలో అయినా జీవో 90ని మా రఘురాం గారు మాట్లాడి ఆప్కాబ్ మీటింగ్లో మాట్లాడి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిస్తూ, ఈ నియోజకవర్గంలో నేను చేయలేని బ్యాంక్ చైర్మన్గా నేను చేయలేనప్పుడు సముద్రం నీళ్లు పనికిరావన్నట్టుగా నేను చైర్మన్గా ఎవడైనా ఆడి కాన్షియన్స్కి ఎక్కువ చేద్దామని అనుకుంటారు. కానీ ఆ రోజున విపత్కర పరిస్థితుల్లో నేను ఏమీ చేయలేకపోయిన ఈ నియోజకవర్గ బ్యాంకుల్ని ఆయన అడిగింది కాదనకుండా చేస్తున్నందుకు మీ పిఎస్సిఏ చైర్మన్ అందరిని కూడా కోరుతున్నా, మీరు దయచేసి రఘురాం గారిని కలిసి మీ పనులన్నీ ఈ టెన్యూర్లో అవజేసుకోవాల్సిందిగా కోరుతూ ఆయన ఈ కాన్స్టిట్యూన్సీకి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఆధునికీకరణ అంటే భవనాన్ని కొత్తగా రీమోడల్ చేసి ఈ రోజున ప్రారంభించడం అనేది జరిగింది. వెంకట్రావు గారు, అలాగనే నేను, ఇంకా ఇతర పెద్దలందరూ కూడా ఈరోజు హాజరు కావటం అనేది జరిగింది. రోజు ఏదైనా సహకార వ్యవస్థ వల్లనే మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థని మెరుగుదల చేసుకోవటం అనేది సాధ్యమవుతుంది. మొదటి నుంచి కూడా మరి ఆయా గ్రామ ప్రాథమిక సహకార సంఘాల ద్వారానే రైతులకు కానీ, చేతి వృత్తుల ద్వారా కానీ అందరికీ కూడా వాళ్ళకి సరి అయినటువంటి విధానంలో రుణాలని అందించటం అనేది మనం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రత్యేకించి సహకార్ సే సమృద్ధి అనేటటువంటి నినాదంతో సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తెచ్చి 5 ఏళ్ళు అయింది. ఇప్పటికీ మొత్తం
దేశంలో ఉన్నటువంటి దాదాపు 8 లక్షల పైచిలకు సహకార సంఘాలని ఈ రోజున ఏ రకమైన సహకార సంఘాలు అన్నిటినీ కూడా ఈ రోజున ఈ యొక్క కంప్యూటరైజ్ చేయటం అనేది జరిగింది. ఈ సాంకేతికమైనటువంటి విధానాలను ఈ రోజున దానిలో తీసుకొని వచ్చి దానిలో ఒక ప్రొఫెషనలిజాన్ని ప్రవేశపెట్టి ఏదో సాంప్రదాయకంగా కాకుండా ఒక పద్ధతి ప్రకారం ట్రాన్స్పరెంట్గా ఈ యొక్క డిజిటలైజేషన్ చేయటం కానీ కంప్యూటరైజ్ చేయటం కానీ ఏది రుణం అంటే రుణాలని అందించేటటువంటి క్రమంలో అప్లికేషన్ పెట్టుకునేటటువంటి స్థాయి నుంచి డిస్బర్స్మెంట్ వరకు కూడా అలాగనే ఇతర ఆడిట్ వ్యవహారాలు కానీ ఇలాంటివి అన్నిటినీ కూడా ఈ రోజున ఈ సాంకేతికమైనటువంటి పద్ధతులు ట్రాన్స్పరెంట్ గా చేయాలి అనేటటువంటి ప్రయత్నం ఈ రోజున చేస్తా ఉన్నాం. అందుకనే ఎక్కడ ఏ అవసరమైనా కూడా ఈ భవనాల్ని ముందుగా దానికి తగిన విధంగా కూడా ఆధునికీకరించేటటువంటి ప్రక్రియని చేపట్టాం. ఈ కృష్ణా జిల్లాలో కూడా 425 సహకార సంఘాలు ఉన్నాయి. మన దాదాపు 976 పంచాయతీలకు గాను 420 సహకార సంఘాలు, అంటే ఒక్కొక్క యావరేజ్న 2 గ్రామాలకి ఒక సహకార సంఘం ఉన్నట్లుగా ఈ రోజున మనం ఇక్కడ కృష్ణా జిల్లాలో ఉంది. అందుకనే ఎక్కువగా కూడా కృష్ణా జిల్లా రైతాంగం బాగా ఎన్లైటెండ్ అయినటువంటి రైతాంగం. వారు బాగా మరి ప్రాగ్మాటిక్ గా, అంటే వాళ్ళు వ్యవసాయం చేయటంలో కానీ నూతన పద్ధతుల్ని అవలంబించడంలో కానీ మరి సిద్ధహస్తులు వాళ్ళు. వాళ్ళకి తగినటువంటి విధంగా ఈ రోజున ప్రభుత్వం కూడా అనేక రకాలుగా ఒక వ్యవసాయాన్ని వాల్యూ యాడెడ్ చేయాలని